మిగులు విద్యుత్తో ఉన్నటువంటి రాష్ట్రం, పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా చేసినటువంటి రాష్ట్రం, పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి ఆ బాకీలు కొన్ని వసూలు కాక వాళ్ళు ఎగ్గొడితే దాని మీద కోర్టులో కూడా పోరాడినటువంటి రాష్ట్రం. 2019లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇలా మారిపోయినట్టుగా విద్యుత్ లోట్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? విద్యుత్ లేని పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? కరెంటు కోతల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు సమ్మర్ టైంలో కటకటలాడాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి కాదా? ఆయన కారణం కాదా? ఎస్. ఒకే ఒక్క దుర్మార్గకరమైనటువంటి నిర్ణయం, పీపీఎల రద్దు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఈరోజు ప్రజల రక్తం పీల్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు పెరగటానికి, విద్యుత్ భారాలు పడటానికి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు మొయ్యటానికి అన్నిటికీ కారణం 100% అదే కారణం.